శ్రోతలందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం? ఇవాళ మనం వినబోతున్న కథ పేరు పెద్దన్నయ్య ప్రపంచం. దీన్ని రచించిన వారు ఆర్ శర్మ దంతుర్తి గారు. 78 ఏళ్ల పెద్దన్నయ్య పెదకర్మ అయిన తర్వాత ఓ రోజు మధ్యాహ్నం భోజనాలై అందరూ వెళ్ళిపోవడానికి ముందు కూర్చుని కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్తున్నారు పెద్దన్నయ్య గురించి. కొన్ని తెలిసినవి, మరోసారి వింటున్నవే, కొన్ని అప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నవి. పెద్దన్నయ్య పేరు అద్వైత బ్రహ్మం. మేము మొత్తం 8 మంది సంతానం మా నాన్నగారికి. మొదటివాడు పెద్దన్నయ్యే. రెండవ వాడు చిన్నన్నయ్య పుట్టేసరికి పెద్దన్నయ్యకి 5 ఏళ్లు. ఆ తరువాత వరుసగా మేం 6 పుట్టాం. 5 ఆడపిల్లల తర్వాత చివరిగా నేను. పెద్దన్నయ్యకి నాకు దాదాపు 20 ఏళ్ల పైచీలుక తేడా. చిన్నపిల్లలమైన మమ్మల్ని చూసుకోవడంలో అమ్మకి ఇంట్లో మిగతా ఏ విషయం పట్టించుకోవడానికి సమయం ఉండేది కాదు. నాన్నగారు ఎంత చెప్తే అంత. నేను పుట్టిన 2 ఏళ్లకే మా నాన్నగారికేదో సుస్థి చేసిందట. తాను పోయే లోపలే పెద్దన్నయ్యకి పెళ్లి చేసేయాలని ఆరాటపడ్డారు. అప్పటికి పెద్దన్నయ్య డిగ్రీ పూర్తి చేసి ఊళ్ళోనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించాడు. 10 నుంచి 5 దాకా ఉద్యోగం, ఆదివారాలు సెలవు. ఎంత చేసేద్దాం అనుకున్నా పెద్దన్నయ్యకి పెళ్లి కుదరలేదు. మరో 5 ఏళ్లు గడిచేసరికి చిన్నన్నయ్య పాలిటెక్నిక్ పాస్ అయి జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు మా ఊర్లో కొత్తగా పెట్టిన మోటార్ కంపెనీలో. ఈ కంపెనీ కార్ల పాత మోటార్లు రిపేర్ చేసి కొత్తవి చేస్తారట. చిన్నన్నయ్యకి మంచి భవిష్యత్తు ఉందని, జీతం పెద్దన్నయ్య జీతం కంటే ఎక్కువే అని అన్నారు. పొద్దున్నే 7 కంపెనీలో ఉండాలి. ఒక్కరోజు సాయంత్రం పొద్దుపోయేదాకా ఇంటికి రావడం కుదరదు కూడా. పెద్దన్నయ్య నిండు కుండలాంటివాడు. తోబుట్టువులమైన మేమంటే ఎంత అభిమానమో. చిన్నన్నయ్యకి ఉద్యోగం వచ్చాక ఎక్కువ సంతోషపడ్డది పెద్దన్నయ్యే. క్రమంగా నాన్నగారి ఆరోగ్యం బాగా పాడయ్యేసరికి పెద్దన్నయ్యకి పెళ్లి కంగారు ఎక్కువైంది. పెద్దన్నయ్యకి 30 ఏళ్లు రాబోతున్నాయి. మరో పెళ్లి సంబంధం చూడ్డానికి బయలుదేరారు. అమ్మ నాన్నగారు పెద్దన్నయ్య వెళ్లాలని నిర్ణయం. పెళ్లి చూపులకి 3 వెళ్ళకూడదు కనుక చిన్నవాడినైన నన్ను తీసుకెళ్దామని ఆలోచిస్తుంటే తాను వస్తానని చిన్నన్నయ్య పట్టుబట్టాడు. నువ్వెందుకురా మధ్యలో అని నాన్నగారు గొడవ పెడితే వాడు చెప్పాట, కాబోయే వదినని నేను చూడకపోతే ఎలా అని. అలా మేం 5 ఒక్క రోజుకి తెలుసున్న పక్క ఇంటావిడ అక్కలందరినీ చూసేలా ఉంచి పెళ్లి చూపులకి బయలుదేరాం. పెద్దన్నయ్య ఏవో ప్రశ్నలు అడిగాడు కాబోయే పెళ్లి కూతుర్ని. అయితే చిన్నన్నయ్య మాత్రం ఆవిడనే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. పలహారాలయ్యాక నన్ను పెళ్లి కూతురు లోపలికి రమ్మని పిలిచింది సరదాకి. నీకు ఏ అన్నయ్య ఇష్టం? మేం పెట్టిన పలహారం బాగుందా? మీ 2 అన్నయ్యల్లో ఎవరు మంచి చలాకీగా సరదాగా ఉంటారు? అక్కలెంతమంది? ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నలు వేసింది. అక్కడే ఉన్న బొమ్మల పుస్తకాలకేసి ఇష్టంగా చూస్తుంటే తీసుకోమని నాకిచ్చింది. కాసేపటికి అందరికీ చెప్పి బయలుదేరాం. బస్సు ఎక్కేదాకా ఎవరూ మాట్లాడలేదు. పక్కపక్క సీట్లలోనే కూర్చోవడానికి చోటు దొరికింది. అమ్మాయి నచ్చిందిరా? నాన్న అడిగారు పెద్దన్నయ్యని బస్సు బయలుదేరి ఊరు దాటాక. అమ్మ పక్క నుంచి నవ్వు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మాయి నచ్చడం అంటే ఏమిటో తెలిసే వయసు కాదు నాది. అందువల్ల నేను దిక్కులు చూస్తున్నాను. పెద్దన్నయ్య నోరుప్పేలోపే చిన్నన్నయ్య చటుక్కున అన్నాడు, నేను ఈ అమ్మాయిని తప్ప ఎవ్వరిని చేసుకోను. నోర్ముయ్ వెదవా, పెళ్లి చూపులు పెద్దన్నయ్యకా నీకా? నాన్న అరుస్తుంటే ముఖం ఎర్రబడడం తెలుస్తోంది. అమ్మ ముఖంలో ఎప్పుడూ లేని హావభావాలు. ఏం జరిగిందో నాకైతే తెలియలేదు. మిగతా ప్రయాణమంతా నిశ్శబ్దమే. పెద్దన్నయ్య ఏమనుకున్నాడో కాని నోరు మెదపలేదు. రాత్రి పొద్దుపోయాక ఇంటికొచ్చాం. పొద్దున్నే చిన్నన్నయ్య ఉద్యోగానికి వెళ్ళాక తాను బ్యాంక్కి వెళ్లే ముందు భోజనం చేస్తున్నప్పుడు పెద్దన్నయ్య చెప్పాట అమ్మతో, వాడికి అమ్మాయి బాగా నచ్చింది కనుక వాడికే చేద్దాం పెళ్లి.
నాకెలాగో ఆలస్యం అవుతోంది కనుక నాకొద్దు అని. 3 రోజులు రామరావణ యుద్ధం అయింది ఇంట్లో దీని మీద. అయితే అరుపులు కేకలు లేకుండా ఇందులో ప్రశాంతంగా మాట్లాడింది పెద్దన్నయ్య ఒక్కడే. అది తనకు ఆ అమ్మాయిని చేసుకోవడం అంత ఇష్టం లేదని, ఇష్టపడిన చిన్నన్నయ్యకే పెళ్లి చేయమని చెప్తూ. ఈ లోపల మరో బాంబు పేలింది అటువైపు నుండి. కాబోయే పెళ్లి కూతురికి పెద్దన్నయ్యకి దాదాపు 8 ఏళ్ల వయసు తేడా ఉందట. అందువల్ల చిన్నన్నయ్యకి చేసుకుంటారా, అమ్మాయి కూడా చిన్నన్నయ్యకే ఇష్టపడింది అని కబురు చేశారు. మరో 3 రోజులు యుద్ధం తర్వాత నాన్నగారు ఒప్పుకోవలసిన పరిస్థితి. అటు ఆరోగ్య దృష్ట్యా, ఇటు చిన్నన్నయ్య ఈవిడని తప్ప మరెవర్ని చేసుకోను అనే మంకుపట్టు వల్ల అమ్మకి ఏమాట అనే స్వేచ్ఛ ఎప్పుడుంది కనుక అలా చిన్నన్నయ్య పెళ్ళైపోయింది. పెద్దన్నయ్య ఏదైనా బాధపడ్డా, మనసులో ఏముంది అనేది ఎవ్వరికీ తెలియదు. తాను చేసుకుందామనుకున్న అమ్మాయి తనకి మరదలుగా వస్తే ఇంట్లో పెద్దన్నయ్యకి ఎలా అనే విషయం కూడా ఎవరైనా ఆలోచించారో లేదో తెలియదు. పెద్దన్నయ్య మాత్రం వదినని మేమందరం పిలిచినట్టే వదిన అనే పిలిచేవాడు. చిన్నన్నయ్య పెళ్ళైన 2 ఏళ్లకి మా ఇంట్లో 3 చావులు సంభవించాయి. ఆరోగ్యం పాడైన నాన్నగారు 3 నెలల్లో పోయారు. ఆ పైన ఏడాదికి అమ్మ పోయింది. నాన్నగారికి అయితే ఏదో అనారోగ్యం, కానీ అమ్మ ఏనాడు చీదినట్లయినా మేమెరగం. అటువంటి అమ్మ ఓ రోజు పొద్దున్నే పూజ గదిలో దీపం వెలిగించి అలాగే ఒరిగిపోయింది. పెద్దవాళ్ళిద్దరూ పోయేసరికి పెద్దన్నయ్యే మమ్మల్ని తల్లి తండ్రిలాగా ఆదుకున్నాడు. ఆఖరి చావు మరీ విచిత్రం. ఓ రోజు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లిన చిన్నన్నయ్యకి మోటార్ కంపెనీలో ఏదో యాక్సిడెంట్ జరిగిందట. మొత్తం ఫ్యాక్టరీ అంటుకుపోయి సర్వనాశనం జరిగింది. చిన్నన్నయ్య సజీవ దహనం అయిపోయాడు. ఆఖరికి శ్మశానానికి తీసుకెళ్లడానికి కానీ అపరకర్మలు చేయడానికి కానీ ఏమీ మిగల్లేదు. ఈసారి అందరికన్నా ఎక్కువ బాధపడింది పెద్దన్నయ్యే. చిన్నన్నయ్యకి 6 నెలల క్రితమే పుట్టిన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మా అందరి దగ్గర ఉండి తానున్నానంటూ ఓదార్చింది పెద్దన్నయ్యే. ఈ 3 చావుల్లోనూ పెద్దన్నయ్య తన పని తాను యాంత్రికంగా చేసుకుంటూ పోయాడు తప్ప ఏదైనా బాధపడితే మాకు తెలియనివ్వలేదు. ముఖంలో ఎప్పుడూ ఒక కన్నీటి చుక్క చూడనూ లేదు మేము. చిన్నన్నయ్య పోయిన 10వ రోజున వదిన నాన్నగారు అంటే చిన్నన్నయ్య మామగారు అంతులేని దుఃఖంతో పెద్దన్నయ్యతో అనడం నాకు గుర్తే. ఈ అమ్మాయికి పెళ్లి చేసి సుఖపడదామనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా అవుతుందని తెలియదు. మీకు పెళ్లి చూపుల్లో చేసిన దుర్మార్గానికి ఇప్పుడు దేవుడు నాకిలా చేశాడు కాబోలు. ఇప్పుడు నా కూతుర్ని మనవణ్ణి తీసుకెళ్లి పోషించే తాహతు డబ్బులు లేవు. ఏమి చేయాలో తెలియకుండా ఉంది. అదేమిటండి అలా అంటారు? వదిన మా ఇంట్లో మనిషి కాదా? మీరెందుకు తీసుకెళ్లడం? మేం లేము. పెద్దన్నయ్య చెప్పిన సమాధానం విని వదిన ఆవిడ నాన్నగారు కళ్ళు ఇంతింత చేసుకుని పెద్దన్నయ్య కేసి చూడ్డం మేం మర్చిపోలేము. ఆయన కుదుటపడ్డ మనసుతో వెళ్ళాక మా జీవితం ఓ గాడిలో పడినట్టు చెప్పుకోవాల్సిందే. పొద్దున్నే లేచాక వదిన ఇచ్చిన కాఫీ మాలో ఎవరో ఒకరు పట్టుకెళ్లి పెద్దన్నయ్యకి ఇచ్చేవారం. 9 అవుతుంటే వంటింట్లోకి వెళ్లేవాడు భోజనానికి. వదిన వడ్డిస్తే మాతో పాటు తిని ఆఫీస్కి నడిచి వెళ్లేవాడు. భోజనం చేస్తున్నప్పుడు ఇది బాగుంది అది బాగోలేదు అనడం కానీ, మరో కొంచెం కావాలి అనేది కానీ ఎప్పుడూ వినలేదు మేము. కూరో నారో లేనప్పుడు ఆవకాయో చారో పెట్టినా మాట్లాడకుండా తిని వెళ్లడమే మాకు తెలుసు. అలా ఆఫీస్కి వెళ్లిన వాడు మళ్లీ సాయంత్రం 5, 6 అవుతుంటే వచ్చేవాడు. దారిలో బజార్కెళ్లి కూరలో సరుకులో కొని తెస్తూ ఏదైనా కావాల్సిస్తే వదిన కాగితం మీద రాసిపెట్టి ఉంచేది. భోజనం సమయంలోనే సాయంత్రము ఇచ్చేది అన్నయ్యకి. అది వెంటనే ఆ రోజో మర్నాడో పట్టుకొచ్చి ఇచ్చేవాడు. చిన్నన్నయ్య పోయాక మోటార్ కంపెనీ ఇచ్చిన డబ్బులు వదిన పేరు మీద బ్యాంకులో పెట్టాడట. మమ్మల్ని చదివించడానికి ఫీజులు అవి పెద్దన్నయ్య తన జీతంలోంచే కట్టాడు. చిన్నన్నయ్య పోయాక పెద్దన్నయ్య పెళ్లి చూపుల్లో చూసిన వదినతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని, ఆవిడ్నే పెళ్లి చేసుకుని ఇంకా పిల్లల్ని కంటాడని ఏవేవో అన్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఎవరేమన్నా పెద్దన్నయ్య నోరు మెదపలేదు. ఏనాడు వదినతో పెద్దగా మాట్లాడింది, అసభ్యంగా ప్రవర్తించినది లేదు. వదిన ఏదైనా చెప్తే విని అతి తక్కువలో క్లుప్తంగా సమాధానం చెప్పేవాడు. అవి ఇలా ఉండేవి. మీ 2వ చెల్లెలు మాధవి పెద్ద మనిషి అయింది. శుభకార్యానికి పురోహితుణ్ణి పిలిచి పేరంటం చేయాలి. సరే చేద్దాం వదిన, నువ్వందర్నీ పిలిచి చేయించు. ఏం కావాలో రాసిస్తే నేను కొని పట్టుకొస్తా.
శుభకార్యం జరిగే రోజు తన ఆఫీస్కి సెలవు పెట్టి అన్నీ సరిగ్గా జరిగేటట్టు చూసేవాడు. వాగే నోర్లు పెద్దన్నయ్య రోజు ప్రవర్తించే తీరు చూసి అవే మూసుకున్నాయి కొన్నాళ్లకి. ఎవరేమన్నా కాని పెద్దన్నయ్య వాళ్ళని తిరిగి ఏమీ అన్నట్టు, వాళ్లతో దెబ్బలాడినట్టు దాఖలా లేదు. ఎప్పుడైనా వదిన నాన్నగారు వచ్చి పలకరించేవారు, కూతురు సంసారం ఎలా సాగుతుందో చూడ్డానికన్నట్లు. ఆయనతోనూ క్లుప్తంగా మాట్లాడేవాడు. విచిత్రంగా ఏ రోజు పెద్దన్నయ్య వదిన పెళ్లి చూపులకు వెళ్లాడో ఆ రోజు నుంచి మరోసారి ఎవరూ పెద్దన్నయ్య పెళ్లి సంగతి ఎత్తలేదు. కాలం అలా తొందరగా గడిచిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చాక మా ఆటలు అవి అయ్యేసరికి తన గదిలోకి పిలిచేవాడు. స్కూల్లో ఎలా ఉందో, హోంవర్క్ ఏదైనా ఉంటే చేశామో లేదో కనుక్కోవడానికి, మాకేదైనా సహాయం కావలిస్తే చేయడానికి. అప్పుడే పెన్నులు ఎవరికి కావాలి, ఫీజులు ఎప్పుడు కట్టాలి, పుస్తకాలు ఏవేవి కొనాలి అనేవి తెలిసేది. పెద్దన్నయ్య అంటే మాకు భయం లేదు, కానీ అదో రకం గౌరవం. ఏదైనా తప్పు చేసినా పెద్దన్నయ్య ముందు అబద్ధం చెప్పలేకపోయేవాళ్ళం. మాలో ఎవరైనా చేసిన తప్పు చెప్పినప్పుడు ఎందుకు అలా చేయకూడదో, అలా చేస్తే ముందు ముందు ఏం జరుగుతుందో వివరించి చెప్పేవాడు. ఎప్పుడు ఎవరిని కసురుకోవటం కానీ కొట్టడం కానీ లేదు. మొహం గంభీరంగా ఉండేది. మనిషి ఊదితే ఎగిరిపోతాడన్నట్టు సన్నగా రివటలా ఉండేవాడు. బ్యాంక్లో పనిచేస్తాడన్న తప్ప ఏం పనిచేస్తాడో కూడా చాలా కాలం మాకు తెలియదు. ఎప్పుడైనా బ్యాంక్ ఉద్యోగస్తులు ఇంటికొచ్చి అద్వైతం గారు ఉన్నారా అండి అని అడిగేవారు పెద్దన్నయ్య గురించి. వాళ్ళని తన గదిలోకి తీసుకెళ్లేవాడు. తన గది అంటే పెద్దగా వేరే రూము అది ఏం లేదు. 2 బీరువాలు అడ్డంగా పెట్టి 2 కుర్చీలు, ఒక బల్ల, మరో బెంచీలతో ఉన్నంతలో కొంత వేరుగా ఉండేది. అక్కడ ఏమి మాట్లాడినా బయటికి ప్రస్ఫుటంగా వినిపించేది కూడా. వచ్చిన స్నేహితులకి కాఫీ టీ ఇవ్వమని గాని, పలహారం ఏదైనా చేయమని గాని ఏనాడు వదినని అడగలేదు. మంచినీళ్లైనా వచ్చిన వారు అడిగితే ఇచ్చేవారం అంతే. అప్పుడప్పుడు ఎవరో బ్యాంక్ నుంచి వచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉండేవారు. అందులో పెద్దన్నయ్య వినడమే కాని ఏనాడు ఎక్కువగా మాట్లాడినట్టు మేం వినలేదు. ఎవరైనా డబ్బులు అప్పడిగితే ఇవ్వగలిగితే ఇచ్చేవాడు, లేకపోతే లేవు అని ఏమీ మొహమాటం లేకుండా చెప్పేవాడు. తన రూంలో ఏవైనా పుస్తకాలు చదువుతాడా అంటే అది పెద్దగా లేదు. కళ్ళు మూసుకొని కూర్చునేవాడు, లేదా బయటికి ఎక్కడికో తానొక్కడూ నడవడానికి వెళ్లడం. సెలవు రోజులు, ఆదివారాలు సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లేవాడు. నడవడానికి ఊరి బయటకో, స్కూల్ వైపో, మరో చోటకో. ఆ మరో చోటు అమ్మా నాన్నలను దహనం చేసిన మరుచోటు అని మాకు చాలా కాలం తెలియదు కూడా. తాను సినిమాలు అవి చూసేవాడు కాదు. మేమెప్పుడైనా సినిమాకు వెళ్లాలనుకుని అడిగితే వచ్చి మమ్మల్ని హాల్ దగ్గర దింపి వెళ్లేవాడు. సినిమా అయ్యాక వచ్చి తీసుకెళ్లేవాడు ఇంటికి. కొంచెం పెద్దయ్యాక స్నేహితులతో వెళ్తామంటే డబ్బులు ఇచ్చేవాడు వెళ్ళడానికి. ఇంట్లోకి టీవీ కొనిపెట్టాడు, కానీ తానెప్పుడూ కూర్చుని చూడలేదు. తన గదిలో కూర్చుని కాగితం మీద ఏవో లెక్కలు రాసుకునేవాడు. అవి తర్వాత ఇంటి ఖర్చు లెక్కలని మాకు తెలిసింది. టీవీలో ఏదైనా మంచి సినిమా లేదా క్రికెట్ మ్యాచ్ వస్తే పిలిచేవాళ్ళం పెద్దన్నయ్యని వచ్చి చూడమని. నాకంత ఇష్టం లేదు, మీరు చూడండ్రా అనో, లేదా మీరు వదిన కలిసి చూడండమ్మా అనేవాడు తప్ప వచ్చి చూసేవాడు కాదు. ఆ చెప్పడం కూడా చిరునవ్వుతో చెప్పేవాడు సమాధానం. అది విన్నాక ఇంకా పెద్దన్నయ్యను బలవంతం చేయడానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. కొన్నాళ్ళిలా అయ్యాక మేము అడగడం మానేశాం. మేము సినిమాలకి వెళ్ళి డబ్బులు వృధా చేస్తున్నామని కానీ, టీవీ చూస్తూ సమయం పాడు చేసుకుంటున్నామని కానీ ఏనాడూ మా మీద విసుక్కోలేదు. మేము స్కూల్లో బాగా చదువుతున్నంత వరకు ఏమీ అనేవాడు కాదు. మేమంత తెలివైన వాళ్ళం కాదు, కానీ అదృష్టం కొద్దీ అందరం ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా బయటపడ్డాం. మాకు పండగకి బట్టలు కొన్నట్టే తనకి కొనుక్కునేవాడు. కిరాణా కొట్లో కానీ బట్టల కొట్లో కానీ ఏది అప్పు మీద కొనేవాడు కాదు. ఉన్నంతలో ఇవి మన దగ్గర ఉన్న డబ్బులు, అందువల్ల వీటితో ఏవొస్తే అవి తీసుకుందాం అంటూ అలవాటు చేశాడు. ఏ పండుగ పూటో శివరాత్రి నాడో గుడికి రమ్మంటే వచ్చేవాడు. తల మీద శటగోపం పెట్టించుకున్నాక అక్కడ తెలుసున్న పూజారితో ఏదో చెప్పేవాడు. అది 2-3 ముక్కలతో. మా ఇంట్లో జరిగే తతంగం పూజారులకు తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దన్నయ్య గురించి ఏమీ అడిగేవారు కాదు. మహా అయితే వచ్చే నెలలో ఇలా ఓ శుభకార్యం, వీలు చూసుకొని రండి మాట్లాడదాం అని పిలిచేవాడు. ఏమిటి మనిషికి ఒక మంచి లేదు, ఒక సంతోషం లేదు అనేవారు ఒక్కొక్కప్పుడు తెలుసున్నవాళ్ళు. క్రమంగా వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. చదువులు పూర్తయ్యాక పెద్దక్క స్టేట్ బ్యాంక్లో
ఇద్దరు అక్కలు స్కూల్లో టీచర్లుగా ఉద్యోగం సంపాదించగలిగారు. పెద్దక్క ఉద్యోగం వచ్చాక కొంత డబ్బు సహాయం చేసేది. డబ్బులిస్తే తీసుకునేవాడు కానీ ఎప్పుడూ నెలాఖరికి ఇస్తావా అని ఇయ్యి అని కానీ అడగలేదు పెద్దక్కని. అక్కలందరికీ చేతనైనంతలో పెళ్లిళ్లు చేశాడు. కట్నం విషయంలో తన దగ్గర డబ్బు లేదు కట్నం ఇవ్వడానికి, ఇచ్చే తాహతూ లేదని నిక్కచ్చిగా చెప్పేవాడు. ఆఖరి ఇద్దరక్కలకి ఉద్యోగం రాలేదు కనుక కొంచెం కష్టమైంది పెళ్లికి. అయినా ఏమీ అధైర్యపడకుండా సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేయగలిగాడు. అక్కలందరికీ పెళ్లిళ్ళైపోయాక ఇంకా నెల నెలా తనకి డబ్బులేమీ ఇవ్వవద్దని, తన కుటుంబం కోసం ఉంచుకోమని పెద్దక్కతో చెప్పాడు పెద్దన్నయ్య. రెండెడ్ల బండి మరోసారి ఒంటెద్దు బండి అయింది. ఈలోపు పెద్దన్నయ్య బ్యాంక్ మేనేజర్ అయ్యాడు కూడా. ఇంటికి ఫోన్ వచ్చింది. అలాగే మిగతా ఎయిర్ కండిషన్ లాంటి అవసరాలు కూడా. 2-3 సంవత్సరాలలో రిటైర్మెంట్ కాసుకొని ఉంది. పెద్దవాడవుతుంటే డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్లు కూడా తరుముకు వచ్చాయి. మందులు వాడడం మొదలైంది. తన జీవితంలో ఒకే ఒకసారి పెద్దన్నయ్య తిరుపతి వెళ్ళాడు. అదైనా రెండో అక్క పెళ్లి తర్వాత అందరితో పాటు. ఆ జనం, గోల, దీర్ఘమైన ప్రయాణం అవి తనకి నచ్చలేదని చెప్పాడు వెనక్కి వచ్చాక. ఎప్పుడైనా వెళ్లే మా ఊరి గుడిలోనే సంతోషంగా ఉంటుందట. పెద్దక్క అత్తవారింటి వారు ఇంటికి గాని, మిగతా అక్కలని చూడ్డానికి గాని ఎప్పుడూ వాళ్ళింటికి పిలిచినా వెళ్లలేదు. మాకు వెళ్లాలని ఉంది అంటే మమ్మల్ని వదినతో పాటు వెళ్లమనేవాడు డబ్బులిచ్చి. వాళ్ళు వస్తే సంతోషంగా ఉండేవాడు తనని చూడ్డానికి వచ్చినందుకు. ఇంక నేను, చిన్నన్నయ్య కొడుకు మిగిలాం. చిన్నన్నయ్య కొడుకు మహా తెలివైనవాడు. ఇంజనీరింగ్లో చేరి ఆఖరి సంవత్సరంలో అమెరికన్ యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు. అప్పటికి నేను బీఎస్సీలో ఉన్నాను. అమెరికా వెళ్తాననేసరికి పెద్దన్నయ్య వాణ్ణి కూర్చోబెట్టి చెప్పాడు అసలు విషయం. మీ నాన్న పోయినప్పుడు కంపెనీ వారిచ్చిన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి డిపాజిట్లో. అవి నీవే. అయితే అమెరికా వెళ్ళడానికి ఎంతవరకు పనికొస్తాయో నాకు పెద్ద తెలీదు. నీకు అక్కడ డబ్బులిస్తే సరే, లేకపోతే నేను ఈ మాట చెప్పి తీరాలి. నీకు పంపడానికి నా దగ్గర చిల్లిగవ్వలేదు అనేది నీకు తెలియాల్సిన విషయం. ఇప్పటి వరకు అప్పు అనేది లేకుండా నెట్టుకొచ్చాను. నీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యి. వదినని కూడా అడిగి చూడు. నాకు గ్యారంటీగా ఏదో ఒక స్కాలర్షిప్ ఇస్తామని అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు. అందువల్ల ప్లేన్ టికెట్ పెట్టుకుంటే చాలు పెద్దనాన్న. అమ్మను కూడా అడిగాను. నాన్నకి కంపెనీ వారిచ్చిన డబ్బుల్లోంచి తీసుకుంటాను. అమ్మ సరేనంది. చిన్నన్నయ్య కొడుకు చెప్పాడు. అలా చిన్నన్నయ్య కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు. వాడు విమానం ఎక్కడానికి వెళ్తుంటే వదినని బాంబే దాకా పంపించాడు నాతో పాటు. వాడు అమెరికా నుంచి ఫోటోలు పంపితే సంతోషంగా చూసేవాడు అవన్నీ. డబ్బులతో జాగ్రత్తగా ఉండమని, అమెరికా వెళ్ళినది చదువు కోసం కనుక కష్టపడి చదువుకోమని ప్రతిసారి చెప్పేవాడు ఫోన్ మీద మాట్లాడినప్పుడల్లా. చిన్నన్నయ్య కొడుకు అమెరికా నుంచి నాతో అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాడు. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేయమని, అమెరికా రావడానికి తాను సహాయం చేస్తానని. అందరికీ అన్నీ కుదురుతాయా అనుకున్నట్టు నాకు ఎంఎస్సీలో సీట్ రాలేదు. ఈలోపు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకని ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా చేరాను. పెద్దన్నయ్య రిటైర్ అయిపోయాడు. నాకు మరో సంవత్సరానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో డిప్లొమా వచ్చింది, పార్ట్ టైంగా చదివితే. దాంతో చిన్న ఉద్యోగం హైదరాబాదులో. ఇంకా ఇంట్లో మిగిలినది పెద్దన్నయ్య, వదిన. సరిగ్గా ఇదే సమయానికి టీచర్గా పనిచేసే మూడో అక్కయ్యకి మా ఊరికే ట్రాన్స్ఫర్ అయింది. దాంతో నాకు తోడుగా హైదరాబాద్ వెళ్ళమని పెద్దన్నయ్య వదినతో చెప్పాడు. ఖాళీ ఇంట్లో మీరొక్కరు ఎలా ఉంటారు? వంట అది ఎలా? వదిన అడిగింది. ఖాళీ ఏమిటి వదిన, నేను ఉంటానుగా. అదీగాక చెల్లెలికి ఇక్కడే ట్రాన్స్ఫర్ అవుతోంది. దానికి వేరే ఇల్లు అది అనవసరం. ఇక్కడే ఉండమని చెప్తాను, పెద్దన్నయ్య చెప్పాడు. మరోసారి కొంత తర్జన భర్జనలు. ఎప్పటిలాగానే అందరూ అన్ని సందేహాలని తన చిరునవ్వుతో తీర్చగలిగాడు. ఇదే మా దగ్గరున్న వీక్నెస్. మా దగ్గర ఉన్న అనడం కంటే పెద్దన్నయ్య మాకు నేర్పిన అనాలేమో. ఎందుకంటే చిరునవ్వుతో తాను చెప్పినట్టు చేస్తే ఎందుకు అందరికీ మంచిదో చెప్పే విధం చూశాక ఇంక మేము ఏమీ మాట్లాడలేకపోయాం. అలా నేను వదిన హైదరాబాద్ వచ్చాం. జీవితం గడిచిపోతోంది. పెద్దన్నయ్య, అక్క కలిసి ఉన్నారు మా ఊర్లో ఇంట్లో. అక్క తన 2 పిల్లలతో 2 ఏళ్ళు అక్కడే ఉంది. బావ ఉండే ఊరికి ట్రాన్స్ఫర్కు ప్రయత్నం చేస్తూ. ఈ లోపల చిన్నన్నయ్య కొడుకు అమెరికా నుంచి వెనక్కి వచ్చేశాడు. అక్కడ వాడికి ఏదో మంచి ఐడియా వచ్చిందట. తన స్నేహితులతో కలిసి ఒక కంపెనీ పెట్టడానికి బెంగళూరు వెళ్ళాడు. అది ఒక కొలిక్కొచ్చేసరికి 1 ఏడాది పట్టింది. అప్పుడు పెద్దన్నయ్య వాణ్ణి కూర్చోబెట్టి చెప్పాడు ఏం చేస్తే మంచిదో. వాడు బెంగళూరులో ఉండే మాట అయితే వదినను కూడా తీసుకెళ్లి తీరాలి.
ఏనాటికైనా తల్లికి సొంత కొడుకు దగ్గర ఉండడమే ఉత్తమం కదా. చిన్నన్నయ్య కొడుకు పెద్దన్నయ్యని కూడా బెంగళూరు రమ్మన్నాడు తన దగ్గర ఉండడానికి. ఎప్పటిలాగానే చిరునవ్వు. నాకెందుకురా, మీరు వదిన వెళ్ళండి అనడం మేమింకా మాట్లాడలేకపోయాం. ఇదే కదా తంతు చిన్నప్పటి నుండి. చిన్నన్నయ్య కొడుకు పెట్టిన కంపెనీలో నాకు ఉద్యోగం ఇచ్చారు. అలా నేను కూడా బెంగళూరులో తేలాను వదినతో పాటు. చిన్నన్నయ్య ఖాతాలో మిగిలిన డబ్బులన్నీ వదిన పేరట ఇచ్చేసి పెద్దన్నయ్య ఊపిరి పీల్చుకున్నాడు. చిన్నక్క బావ ఉండే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయేసరికి పెద్దన్నయ్యకి 72 ఏళ్ళొచ్చాయి. మా ఊర్లోనే అదే ఇంట్లో ఉన్నాడు. మేము ఫోన్ చేస్తే మాట్లాడతాడు. చెప్పేది వినడమే కానీ ఇలా చేయండి అలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడూ అనడం వినలేదు. పెద్దవాళ్ళం అయ్యాం కదా, మా మటుక్కి మేము జీవితాల్లో స్థిరపడాలి అనుకున్నాడేమో. చాలాసార్లు బెంగళూరు రమ్మని, మైసూర్ అది చూసి వెళ్ళమని అడిగాము. కానీ తనకి వయసులో ఓపిక లేదని చెప్పేవాడు. పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, ఇల్లుంది, మగవాడైనా వంట మనిషిని కుదిర్చాం. ఆయన వచ్చి వంట చేసి ఏవో కబుర్లు చెప్పి వెళ్తాడు. న్యూస్ పేపర్ వస్తుంది, చదువుతాడేమో. టీవీ ఉన్నా ఎప్పుడూ అంత పెద్దగా చూసింది లేదు. వీలున్నప్పుడు ఓపిక ఉంటే నడుస్తాడు ఊర్లో. డబ్బుల విషయంలో తన కాళ్ల మీద నడుస్తూ ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నాడు. ఈ వయసులో తనకది చాలంటూ ఉండేవాడు. తనకి తోటి దగ్గరి స్నేహితులంటూ పెద్దగా లేరు ఎప్పుడూను. తనతో బ్యాంక్లో పనిచేసే వారితో గౌరవంగా ఉన్నా అతి స్నేహం అంటూ ఎప్పుడూ లేదు. వాళ్ళు ఎక్కడికైనా కాశీ, గయా, త్రివేణి సంగమం అంటూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పెద్దన్నయ్యని పిలిచారట 1-2 సార్లు. కానీ తనకి ఈ వయసులో ఓపిక లేదని తప్పించుకున్నాడు. 78 ఏళ్లు గడిచాక ఒకరోజు హఠాత్తుగా నిద్రలోనే పోయాడు. వంటాయన వచ్చినప్పుడు ఎవరూ తలుపు తీయకపోతే ఆయన పక్కవారితో చెప్పాట. అందరూ తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళేసరికి ప్రాణం పోయి ఉంది. అందరం వచ్చాం చూడ్డానికి. అనాయాసంగా పోయినందుకు అందరికీ సంతోషం. చితి మీద ఎవరు తలకొరివి పెట్టాలనే చోట ఏమీ అర్థం కాని పరిస్థితి. పిల్లలు, భార్య లేరు కనుక నన్ను పెట్టమన్నారు. చిన్నన్నయ్య కొడుకు కూడా పెట్టొచ్చట. కానీ వాడు బెంగళూరు నుంచి రావడానికి 3 రోజుల దాకా కుదరడట. అలా నేనే తలకొరివి పెట్టాను. పెద్దన్నయ్య మాకు తల్లి తండ్రి కాదు, అత్యంత దగ్గరమైన బంధువే. కానీ మాకు పెద్దన్నయ్యకి మధ్య కొంచెం దూరం ఉండేలాగా చిన్నప్పటి నుంచి పెరిగాం. దీనికి కారణం పెద్దన్నయ్యే. మాకు ఎంత సహాయం చేసినా మిగతా విషయాల్లో కొంచెం దూరంగానే ఉండేవారం. చిన్నపిల్లలుగా మాకెవరూ లేనప్పుడు పెద్దన్నయ్యని మేము మా స్వార్థానికి వాడుకున్నామా? లేకపోతే పెద్దన్నయ్యే తనను మా స్వార్థానికి వాడుకోమని స్వాతంత్రం ఇచ్చాడా అనేది ఈనాటికి మేము చెప్పలేం. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒక్కసారి చిన్నన్నయ్య పోగానే పెద్దన్నయ్య జీవితం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకపోయింది. వదిన కూడా ఒక్కసారి మీరు పెళ్లి చేసుకోండి మరో అమ్మాయిని చూసి అనలేకపోయింది. మరొక ఆవిడ ఇంట్లోకి వస్తే తన జీవితం అస్తవ్యస్తం అవుతుందనుకుందేమో. అలాగే వదిన తల్లి తండ్రి ఏమీ అడగలేదు. వదిన ఇంట్లో లేకపోతే పెద్దన్నయ్య తానొక్కడూ మిగతా పిల్లల్ని చూసుకోలేననుకొని వదిన మా ఇంట్లో మనిషే కదా అని ఏడుస్తున్న వదిన నాన్నగారితో అన్నాడేమో. లేదా చిన్నన్నయ్య పోయాక వదిన పెద్దన్నయ్య కలిసికట్టుగా ఏమి ఆలోచించుకున్నారో దేవుడికెరుక. మా కష్టాలలో మేమున్నప్పుడు పెద్దన్నయ్యకు కూడా జీవితంలో ఎవరో తోడు ఉండాలని గాని పెళ్లి చేసుకుంటాడేమో అని ఆలోచించే తీరిక, కోరిక, ఓపిక మాకెవ్వరికీ లేవు. మా స్వార్థం మేము చూసుకున్నామని చెప్పుకోవాల్సిందే. ఒకసారి వెనక్కి చూసుకుంటే పెద్దన్నయ్య లేకపోతే మేమేమైపోయి ఉండేవాళ్ళం? చిన్నన్నయ్య బతికి ఉండి పెద్దన్నయ్య మరో పెళ్లి చేసుకుంటే ఏమై ఉండేది? వదినలిద్దరూ దెబ్బలాడుకొని ఇంట్లో వేరువేరు కాపురాలు పెట్టేవారా? మిగతా చిన్నపిల్లల్ని ఎవరు చూసుండేవారు? అన్నిటికన్నా వింతల్లో వింత, పెద్దన్నయ్య పెళ్లి చూపుల్లో చిన్నన్నయ్యకి వదిన నచ్చడం ఏమిటి? పోనీ నచ్చినా సరే వాడికే పెళ్లి చెయ్యండి అని పెద్దన్నయ్య ఏ అసూయ లేకుండా ఎలా అనగలిగాడు? అన్నాడు సరే, తాను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి తన మరదలిగా ఇంట్లోకి వస్తే జీవితాంతం ఎలా ఓర్చుకున్నాడు? పెళ్ళైన 2 ఏళ్లలో చిన్నన్నయ్య, అమ్మ, నాన్న పోయాక పెద్దన్నయ్యకి ఈ పెద్ద సంసారం తన ఒక్కడి జీతంతో ఒంటరిగా ఇదే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడు, కర్మయోగి కాదు. కానీ తన మనసులోది ఏదైనా పెదవి దాటితే
పృథ్వీ దాటుతుందని అనుకున్నాడేమో. నిండు కుండలాగానే ఉన్నాడు జీవితాంతం. జీవితంలో ఏవైనా రహస్యాలు మనసులో దాచుకున్నా వాటిని తనతో పాటు తన చితి మీదకే తీసుకెళ్లాడు. ఏదైనా క్షోభ అనుభవించినా, సంతోషం కలిగినా మొహంలో కానీ నోటితో కానీ ఏమీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తన దగ్గర ఉన్న చిరునవ్వే పెద్దన్నయ్య అతిపెద్ద ఆయుధం. జాగ్రత్తగా మమ్మల్ని పక్షి పిల్లల్ని పెంచినట్టు పెంచాడు. పిల్లలు పెద్దయి గూట్లోంచి ఎగిరాక తల్లి పక్షిలాగే ఏమీ చింత లేకుండా ఉన్నాడు. తన గురించి మేమెవరమూ పట్టించుకోలేదని, సహాయం చేయలేదని అనుకోలేదు. పెద్దక్క సహాయం చేసినన్నాళ్ళు వద్దనలేదు. కనీసం రిటైర్ అయిపోయాక తన బాధ్యతలు తీరిపోయాక కూడా ఓ తీర్థయాత్రకో మరో చోటుకో వెళ్ళాలని అనుకోలేదు. మేము తీసుకెళ్తామని చెప్పినా నాకు వయసైపోయింది, ఓపిక లేదు అని తప్పించుకున్నాడు తప్ప ఏదీ ఒప్పుకోలేదు. అలా అని తన చుట్టూ ఒక గిరి గీసుకొని నన్ను ముట్టుకోకు మాలకాకి అంటూ కూర్చోనూ లేదు. మాకు అంత చేసిన పెద్దన్నయ్యకి కనీసం ఉపనయనం కూడా అవనందుకు మేము తనకేమీ బాకీ లేదని చెప్పడానికా అన్నట్టు పురోహితుడు చెప్పిన ప్రకారం ఏడాదికోసారి తద్దినం కూడా పెట్టక్కర్లేదట. చావులో కూడా మా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయాడు. పెద్దన్నయ్యకి ఇవ్వడమే చేతనవును. పెద్దన్నయ్య బతికిన అతి సాధారణమైన జీవితం. కనీసం తన సంతోషం కోసమైనా పుట్టలేదు. పెద్దన్నయ్య మా ఊరు దాటి ప్రపంచంలో ఏదీ చూడలేదు. మేమే ఆయన మొత్తం ప్రపంచం. అయితే పెద్దన్నయ్య మమ్మల్ని తన భుజాల మీద సంతోషంగా ఎక్కించుకొని మోయకపోతే మాకసలు సిసలు ప్రపంచం చూసే అవకాశం కలిగి ఉండేది కాదు. శ్రోతలారా, విన్నారు కదా ఈ కథ. మీకెలా అనిపించింది? శర్మ గారు ఎంత చక్కగా ఈ కథని రాశారంటే వింటున్న మీకెలా ఉందో కానీ చదువుతున్నంతసేపు ఆ పెద్దన్నయ్య పాత్ర నా కళ్ళ ముందు అలా కనిపిస్తూనే ఉంది. ఆయన ఎంత శ్రితప్రజ్ఞుడు, కర్మయోగి. అసలు ఆయన ప్రవర్తన ఎలా పెద్దతనంగా, ఎంత హుందాగా ఉందంటే అది తీర్చిదిద్దిన ఆ పాత్రని శర్మ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి చక్కటి కథ మన ముందుకు తీసుకొచ్చినందుకు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. శ్రోతలారా, కథ విన్నారు కదా. శర్మ గారు ఈ పెద్దన్నయ్య అనే కథ రచించి ఆ పెద్దన్నయ్య అనే పాత్రని ఎంత చక్కగా చిత్రీకరించారంటే వింటున్నప్పుడు మీకెలా అనిపించిందో కానీ కథ చదువుతున్నంతసేపు